హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ 6:30కి లేసాను. లేవగానే నేను చేసే ఫస్ట్ పని హాల్లో ఉన్న విండో కర్టెన్ తీయడం. ఆ తర్వాత బ్యాక్ డోరు, మెయిన్ డోరు రెండు ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడైతే ముగ్గు వేసుకుంటున్నాను. తర్వాత ఇంకా వంట రూమ్లో ఉంటుంది కదా మార్నింగ్ రొటీన్, ఇంకా టీలు వంట అన్నీ చేయాలి. బయట వెదర్ అయితే చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు టీవీ ఆన్ చేద్దాం. ఏదో ఒక డివోషనల్ సాంగ్ పెట్టుకొని వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా వింటూ పని చేసుకోవచ్చు. ఇప్పుడైతే వంటగదికి వచ్చేసాను. నైట్ అయితే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మా బాబు కోసం లెమన్ టీ పెడుతున్నాను. వాడికి మిల్క్ కానీ టీ కానీ అలవాట్లేదు. ఓన్లీ హాట్ వాటర్ లేదా లెమన్ టీ. నాకు మాత్రం ఖచ్చితంగా టీ ఉండాల్సిందే. ఇప్పుడు పాలు కూడా కాచుకుంటున్నాను. ఇక్కడ లెమన్ టీ అయితే అయిపోయింది. ఇంకా మా వారి కోసం వామాకు వాటర్ ఇవ్వాలి. ఆయన కూడా టీ తాగరు. ఇలాంటి కషాయాలు కానీ రాగి జావా, బార్లీ జావా అలాంటివి మాత్రమే తాగుతారు. అందుకొరకే ఈ వామాకు చెట్టును మా బాల్కనీలో పెంచుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇలా తాగడం మంచిదే, కషాయాలు జావల్ లాంటివి. కానీ నాకు మాత్రం కంపల్సరీ టీనే కావాలి అనిపిస్తుంది. కానీ ఫస్ట్ బ్రష్ అయిన తర్వాత తాగే వాటర్ మాత్రం ఇంట్లో అందరం వామ్ వాటరే తాగుతాము. ఈ హ్యాబిట్ కూడా కరోనా నుండే వచ్చింది. అంతకుముందు అయితే నార్మల్ వాటరే తాగేవాళ్ళం. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. ఇంకా నా టీ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని టీ తాగాలి. ఇంకా ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజైతే బిసిబిల్లాబాత్ చేద్దాం అనుకుంటున్నాను. అదే అండి, సాంబార్ రైస్ అని కూడా అంటారు కదా, అదే చేస్తున్నాను. అందుకోసం కుక్కర్లో రైస్, కందిపప్పు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి పెట్టుకోవాలి. అంటే మెత్తగా ఉండాలి కదా రైస్ అలా. ఇంకా దానికి సరిపోయేంత చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను. దానికోసం వెజిటేబుల్స్ అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో వెజిటేబుల్స్ ఎక్కువగా వేస్తే బాగుంటుంది. అందుకోసం నేనైతే 4 వంకాయలు, ఒక టమాటో, ఒక క్యారెట్, ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, అలా కరివేపాకు మన ఇష్టం, మునక్కాడలు ఉంటే వేసుకోవచ్చు. ఈ కడాయిని అయితే పక్కన పెట్టేసి తర్వాత దోశలోకి టమాటో పీనట్ చట్నీ కూడా చేస్తున్నాను. ఎందుకంటే అది చల్లగా అయిపోతే మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి, అందుకొరకు. ఇంకా బిసిబిల్లాబాత్ అయితే రెడీ అయిపోయింది. నేను రెసిపీ అయితే కంప్లీట్గా చూపించలేకపోయాను, ఎందుకంటే ఇంకా లేట్ అవుతుంది. నేను లంచ్ బాక్సులు కూడా ప్యాక్ చేయాలి. ఇక్కడ దోశ పిండిలో సాల్ట్ అయితే వేసి కలిపేసుకున్నాను. ఈ దోశ పిండి అయితే నైటే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. మా వాళ్ళకి ఇచ్చేస్తే తినేస్తారు. వాళ్ళకి లంచ్ బాక్సులు అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను.
ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఈ వెజిటేబుల్స్ అయితే నేను ముందు రోజు నైట్ అంటే ఫ్రైడే రోజు నైట్ వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. ఇది వీక్లీ మార్కెట్ మాకు ఫ్రైడే వస్తుంది. నేనైతే కంపల్సరీ ఫ్రైడే రోజు అన్ని వెజిటేబుల్స్ వీక్కి సరిపడా తెచ్చేసి పెట్టేసుకుంటాను. ఈ బోడ కాకరకాయ మాత్రం కేజీ 200 ఉంది. పావు కేజీ 50 అలా అయితే కంపల్సరీ ఇస్తున్నారు. వెజిటేబుల్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఏ వెజిటేబుల్ అయినా కేజీ 80 రూపీస్, 70, 80 అలా అయితే ఉంది. ఇక్కడ ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాను. కానీ మనకు తప్పదు కదా, ఎంత కాస్ట్ ఉన్నా కొనుక్కోవాల్సిందే. ఇంకా ఫ్రైడే వెజిటేబుల్స్ తెచ్చుకున్న తర్వాత సాటర్డే మార్నింగ్ మాత్రం కంపల్సరీ నా రొటీన్ వెజిటేబుల్స్ ఆర్గనైజేషన్ అయితే ఉంటుంది. ఇలా ఒక్కసారి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని మనం రీస్టాక్ చేసి పెట్టుకుంటే ఇంకా వీక్ అంతా ఏం టెన్షన్ ఉండదు. ఇంకా పచ్చిమిర్చి తొడిమలు తీసి పెట్టుకోవడం, కరివేపాకు తెంపేసి పెట్టుకోవడం, ఆకుకూరలు అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఆకుకూరలు అయితే ఫస్ట్ 1-2 డేస్లోనే నేను యూస్ చేసేస్తాను. మళ్ళీ మార్నింగ్ హడావుడిలో కట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి. ఇప్పుడైతే మార్నింగ్ 9 అవుతోంది. ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ పని అయితే చేసుకుంటున్నాను. ఇదంతా చేసుకోవడానికి ఒక 1 అవర్ అయితే పట్టింది. ఆ తర్వాత ఇంకా శ్రావణ మాసం వస్తోంది కదా అనేసి ఇంకా ఇంట్లో బూజులు దులుపుకోవడం, డస్టింగ్ అలాంటివన్నీ అయితే ఈరోజు చేసుకున్నాను. బిహైండ్ ద కెమెరా అయితే ఈ వర్క్స్ అన్నీ చేసుకున్నాను. ఇంకా అది మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.